బట్ ఈ ఈవెంట్స్ చేస్తున్న టైంలో అమ్మాయిలని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్క సిట్యుయేషన్ చాలా హార్డ్‌గా హిట్ అయ్యి ఉండొచ్చు. అవును. అయిందా? ఆబ్వియస్‌లీ అయింది. ఏంటది? బేసిక్‌గా ఆర్కెస్ట్రాస్ చేసే టైంలో హ్మ్. ఒక కస్టమర్ ఒక పాయింట్ అంటే నార్మల్‌గా అందరూ ఫేస్ చేసిన సిట్యుయేషన్. నాకు తెలిసి ఉన్న ప్రతి ఈవెంట్ మేనేజరు ఒక స్టేజ్‌లో, ఒక జోన్‌లో దీన్ని 100% ఫీల్ అయ్యి ఉంటాడు. ఓకే. ఆర్కెస్ట్రాకి నార్మల్‌గా డాన్సర్స్ వస్తారు. అమ్మాయిలు యాంకర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. సో, ఒక పర్టిక్యులర్ కస్టమర్ నాకు ఫోన్ చేసి, యశ్వంత్ ఎక్కడున్నావు" అంటే, "సార్ బయటున్నా." ఏం లేదమ్మా, మా అల్లుడిది పెళ్లి. మరి ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారా?" "సార్ ఉన్నారు సార్." "ఎంతమంది ఉన్నారు?" "సార్ ఎంతమంది కావాలంటే అంతమంది." "సరేమ్మా మనకి ఎవరు పడితే వాళ్ళు వద్దులే గానీ, ఒక 2, 3 లక్షలు ఖర్చయినా పర్లేదు. మంచి కమిట్మెంట్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడు." "సార్ ఏంటి" అన్నా. "ఎవరైనా మనకు కమిట్మెంట్ ఉంటారు కదమ్మా! ఇంక ఆర్కెస్ట్రా వాళ్ళంతా అదేగా, ఇంక ఏదో సెట్ చెయ్యి. పిల్లోళ్ళు ఏదో ముచ్చట పెడతారు." అంటే ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రాకొచ్చే అమ్మాయి బ్యాడ్ అని నువ్వే ముద్రేసేస్తున్నావు. అది యాంకర్ గావచ్చు, సింగర్ గావచ్చు, డాన్సర్ గావచ్చు. అదేంటి? అంటే ఒక అమ్మాయొచ్చి పొట్టి పొట్టి బట్టలేసుకొని డాన్స్‌లేసినంత మాత్రాన ఆ అమ్మాయి తప్పు. సో, ఆ అమ్మాయి ఏదో చీపు, ఆ అమ్మాయి క్యారెక్టర్ చీప్ అని నువ్వెట్లా డిస్క్రైబ్ చేస్తావు? హర్టింగ్‌గా అనిపించింది. సరే ఇట్స్ నాట్ రైట్ సార్. మీరట్లా మాట్లాడడం నిజంగా తప్పు. హ్మ్. ఎవరో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ సిట్యుయేషన్‌లో అలా చేసుండొచ్చేమో! అది ఆ అమ్మాయి ఫ్యామిలీ సిట్యుయేషన్ బట్టో, ఇంకో దాన్ని బట్టో, ఇంకో పర్సనల్. దాన్ని బట్టో. అది తన పర్సనల్ లైఫ్. మీరెట్లా అట్లా నన్ను క్వెషన్ చేస్తారంటే, "ఏముందమ్మా చాలామందున్నారు. నువ్వు కాకపోతే ఎంతమంది లేరు." సార్ నేను ఉండొచ్చు. కానీ నేను ఆ ఫీల్డ్ కాదు సార్. ఆ రోజు నేను రియలైజ్ అయిందేందంటే, ఈవెంట్ ఇండస్ట్రీలో ఆర్కెస్ట్రాకొచ్చే ప్రతి అమ్మాయిని ఇంత చీప్ మైండ్ సెట్‌తో చూస్తారా? సీ అంటే మేబీ ఒక పర్సన్ బయటికి చెప్పుండొచ్చు. అంటే అస్సలు ఆ థాట్ ప్రాసెస్ ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట ఎక్కడో చేసిన ఒక ఉంటారు. చిన్న మిస్టేక్. అది పర్సనల్ మైనర్ అయ్యుండొచ్చు. ఆ! ఇప్పుడు ఆ అమ్మాయికి, అక్కడున్న కస్టమర్‌కి బాండింగ్ ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ హ్యాపెండ్ అయ్యుండొచ్చు. వాడు 100 మందికి. అదేనండి బేసిక్‌గా హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, నువ్వు 99 టైమ్స్ హెల్ప్ చెయ్యి. ఆ ఒక్కసారి ఒక కార్నర్‌లో ఒక ఫేవర్ చేయలేకపోతే వాడు నిన్ను లైఫ్ లాంగ్ పోక్ చేస్తూనే ఉంటాడు. అది ట్రూ. హ్యూమన్ అండ్ సైకాలజీ.